అని మీరు ప్రార్థన చెయ్యండి. రాముడు ఆత్మారాముడు కావాలి, రాముడు మనోభిరాముడు కావాలి, మీ కుటుంబములను కాపాడాలి అని కోరుకుంటూ అందరూ చెప్పండి. నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపార భూతదయయును తాపస మందార నాకు దయసేయగదే. ఇది ప్రార్థన, ఇది మనందరం కోరుకునేది. కాబట్టి అందరూ కూడా చక్కగా ప్రార్థన చేసి మీ మనస్సులో ఉన్న అభీష్టమును కోరుకోండి. రాముడు తప్పకుండా ఇస్తాడు. చక్కగా ఎంతో భక్తితో శ్రద్ధగా సంప్రదాయబద్ధంగా మనం ఈనాటి కళ్యాణాన్ని ఆచరించుకున్నాం. ఇటువంటి భాగ్యాన్ని సంభవంతు మమ జన్మ జన్మని ఎప్పుడు ఇలాగే ఇస్తూ ఉండు. ఎప్పుడు ఇలాగే మంచి కార్యక్రమాలు చేసే శక్తిని భక్తిని మాకు ఇవ్వవయ్యా. మా మనస్సు వేరే ప్రలోభాల వైపు వెళ్ళకుండా ఉండుగాక.